ఈరోజు టీపీసీసీ సమావేశం జరగబోతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జరగబోతుంది. దానికి సంబంధించి కొంతమందికి దాంట్లో అనుమతి లేదు, పాల్గొనడానికి అనుమతి లేదు. మరి ఎవరికి అనుమతి ఉంది, ఎవరికి అనుమతి లేదు? టీపీసీసీ భేటీ ఎందుకు పెడుతున్నారు? ఈ సర్పంచ్ ఎన్నికల కోసం పెడుతున్నారా, రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం పెడుతున్నారా, లేదా ఈ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు కదా దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేయబోతున్నారా? మరి ఈ టీపీసీసీ సమావేశానికి ఎవరు వస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఎవరు దీంట్లో పాల్గొనొచ్చు, ఎవరు దీంట్లో పాల్గొనకూడదు అనేటువంటిది ఒకసారి క్లియర్గా మనం చూద్దాం. ఒకసారి చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నేడు టీపీసీసీ కీలక భేటీ అంటూ మనం ఒక హెడ్డింగ్ తో చూడొచ్చు. దిశ పేపర్ చదువుతున్నాం. దిశ పేపర్ సంబంధించి కొత్త పాత డీసీసీ చీఫ్లతో సమావేశం. పాత డీసీసీ అధ్యక్షులు, మొన్న కొత్తగా ఎన్నుకోబడినటువంటి డీసీసీ అధ్యక్షులు, పాత కొత్త జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతోటి ఈరోజు సమావేశం ఉంది గాంధీ భవన్లా. మరి దీనికి సంబంధించి స్థానిక ఎన్నికలు, సంస్థాగత నిర్మాణం, డీసీసీ నియామకాల వివాదంపై చర్చించే ఛాన్స్. ఎవరెవరు హాజరవుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నాడు. అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పాల్గొంటుంది. అట్లాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీంట్లో పాల్గొంటాడు. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక వారం రోజులు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లో ఉండబోతుంది. పార్టీ పనితీరు, నేతల సమన్వయంపై దృష్టి పెడతారని టాక్. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పిండు, టీపీసీసీ అధ్యక్షుడు క్లియర్గా చెప్పిండు, మీరు హైదరాబాద్లో ఎవరు ఉండొద్దు, మీరు అందరూ పోయి మీ కాన్స్టిట్యున్సీలలో ఎక్కువ సర్పంచ్లను గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ తోలిచ్చేసిండు. సో మరి ఒకసారి నిజంగా జరుగుతుందా, జరుగుతలేదా, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనేటువంటిది దగ్గరుండి పర్యవేక్షించడానికి అవసరమైతే జిల్లాలకు మీనాక్షి నటరాజన్ రాబోతుంది అనేటువంటిది కూడా సమాచారం. ఏదేమైనా గాంధీ భవన్ లో నేడు టీపీసీసీ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు ఇటీవల నియమితులైన నూతన డీసీసీ అధ్యక్షులు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఉదాహరణ నల్గొండ తీసుకుందాం. నల్గొండ బీసీ నేత అయినటువంటి పున్న కైలాస్ నేతకి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిర్రు అని రేవంత్ రెడ్డి వర్గం అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన జిల్లాకు సంబంధించి ఆయన చూపించినటువంటి పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు రావడం కోమటిరెడ్డికి జీర్ణించుకోలేని విషయంగా మారింది. మరి కోమటిరెడ్డి అనుచరుడు ఎవరు రావాలంటే అక్కడ గుమ్మల మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడ్డాడు. అయినా అక్కడ ఉన్నటువంటి మంత్రిని కాదని వీసీ కోటాలో పున్న కైలాస్ నేతకు ఆ టికెట్ను ఇచ్చిరో జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే గతంలో మునుగోడు ఎన్నికలకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నిలబెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్మునికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిండని పున్న కైలాస్ నేత తన నోటుకొచ్చినటువంటి మాటల్ని మాట్లాడిండు. ఆ వీడియోలో అప్పుడు వైరల్ కాలేదు, అవి కాస్త జిల్లా అధ్యక్షుడైన తర్వాత ఇప్పుడు వైరల్ అయినాయి. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనసు నొచ్చుకొని నన్ను, నా కుటుంబాన్ని దుర్భాషలాడిండు, కాబట్టి నన్ను జిల్లాధ్యక్ష పదవి నుంచి వెళ్ళి తీసేయాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి లెటర్ రాసిండు. సో మరి మార్పులు చేర్పులు ఉంటాయా? కోమటిరెడ్డిని కాదని, కోమటిరెడ్డి అనుచరుని కాదని, కోమటిరెడ్డి మాటను కాదని రేవంత్ రెడ్డి పున్న కైలాస్ నేతను అక్కడికి ఎందుకు పంపించిండు అంటే రాబోయే కాలంలో కోమటిరెడ్డికి గండి పెట్టడానికే, కోమటిరెడ్డికి కోత పెట్టడానికే అక్కడికి పున్న కైలాస్ నేతను పంపించిండా ఏంటి అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనా పున్న కైలాస్ నేత జిల్లా అధ్యక్షుడిగా ఉంటే కోమటిరెడ్డికి ఇక రోజులు దగ్గర పడ్డట్టే రాజకీయంగా. సో ఆయనను ఎట్లాగైనా తీసేసుకోవాలి, తన అనుచరుడు గుమ్లా మోహన్ రెడ్డిని పెట్టాలనేటువంటిది కోమటిరెడ్డి వెంకరెడ్డి చేస్తున్నటువంటి ఒక వ్యూహం. ఏదేమైనా మరి ఈరోజు గాంధీ భవన్ లో ప్రధానంగా నల్గొండ జిల్లా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించే అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లే అనేక రకాలు ఇంకా కొన్ని జిల్లా అధ్యక్షులకు, పాత జిల్లా అధ్యక్షులు, కొత్త జిల్లా అధ్యక్షులు, లేకపోతే ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు ఇట్లా కొంత గ్యాప్ ఉంది, వాళ్ళకు వీళ్ళకు కొంచెం పడడం లేదు. సో అవేమన్నా మార్పులు చేర్పులు చేస్తారా లేదా సర్దుకుపోవాలని చెప్తారా ఒకసారి చూద్దాం మనం. ఈ భేటీలో నూతన డీసీసీ చీఫ్ల నియామకం, పాత డీసీసీల అభిప్రాయం సేకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, లోకల్ బాడీ ఎన్నికలు, అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కి 2 నెలలు పూర్తి, ఓటు చోరీ అంశంపై ఢిల్లీలో నిరసన ర్యాలీ వంటి కీలక అంశాలపై చర్చిస్తారు.
మొత్తం మీద టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందట. ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ మొత్తం మీద ముగ్గురు ఢిల్లీ నుంచి వచ్చి పాల్గొంటున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాల కోసం తీసుకోవాల్సిన కార్యాచరణ, చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయట. మరి జిల్లా కార్యవర్గాల పైన కూడా కొంత డిస్కషన్ నడిచే అవకాశం ఉందట. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల మీద కూడా చర్చలు చేసే అవకాశం ఉందట. ఈ నెల 7 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, డిసెంబర్ 7కి. సో ఆ 2 ఏళ్ళు పూర్తి కాబోతుంది. ఈ నెల 8, 9 తేదీలలో జరిగే గ్లోబల్ సదస్సు ప్రాముఖ్యత, ఈ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా దాంట్లో చర్చకు వచ్చి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎట్లా పోవాలి, జిల్లా అధ్యక్షులను మార్చాలా వద్దా, వాళ్ళని కొనసాగించాలనా, ఒకవేళ వాళ్ళని కొనసాగించాల్సి వస్తే ఈ గ్రూప్ రాజకీయాలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా చూస్తున్నట. మొత్తం మీద అన్ని రకాల అంశాలపై కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టింది. టీపీసీసీ, డీసీసీ, పూర్వ డీసీసీలతో నిర్వహించే సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్కు వచ్చిన మీనాక్షి నటరాజన్ వారం రోజుల పాటు నగరంలోనే ఉండనున్నారు. ఇక ఉంటది మంత్రులకు, ముఖ్యమంత్రికి అందరికీ నిద్ర కూడా పట్ట సరిగా. ఆమె నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాత డీసీసీలతో సమావేశమై వారితో ముఖాముఖిలో పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. డీసీసీ చీఫ్ల నియామకంలో వివాదాలు నెలకొన్న జిల్లాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త డీసీసీల పైన ఏర్పడిన వివాదాలను తొలగించే విధంగా వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి మరి మీనాక్షి నటరాజన్ వ్యవహరిస్తారని తెలుస్తుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయపరచడం, ఓటు చోరీ పైన సంతకాల సేకరణను పర్యవేక్షిస్తారని సమాచారం. ఈ ఓటు చోరీకి సంబంధించి తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగలే. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఓటు చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ అంత పెద్ద ప్రచారం చేస్తుంటే తెలంగాణలో ఏం నిరసన కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఎందుకు చేయలేదు, చెయ్యాలి కదా, సపోర్ట్గా ఉండాలి పెద్ద నాయకుడికి, అగ్రనాయకుడికి అనేది తీసుకొస్తారు. సో అదొక వార్త మనం చూడొచ్చు.